Garuda Express, an international courier service. ఎంత అమౌంట్ లాస్ అయ్యారండి దగ్గర ఆ సినిమాకి అయితే ఎంత ఉంది? అది 9 lakhs దాకా రావాలి కదా. 8 lakhs అండి ఒక్క సినిమాకి. అసలు ఓవరాల్గా ఇట్లా మొత్తం ఎగ్గొట్టిన వాళ్ళంతా మొత్తం కలిపి ఎంత రావాల్సి వచ్చేది మీకు నాన్నగారి సినిమాలకు కలుపుకొని? అంటే మనం ఒక ఇబ్బంది జరిగింది, చనిపోయారు, డబ్బింగ్ చెప్పలేదు, దాన్ని బట్టి మనం ఏదో ఒకటి సెటిల్ చేయమంటాం తప్ప 1-2 లక్షలు ఇప్పుడు దట్ ఈస్ ఆ టైంకి మనకి ఏంటంటే ఎన్నో కట్టవలసి వచ్చింది. వీ గివెన్ ఏ హ్యూజ్ ప్రాపర్టీ ఫర్ డెవలప్మెంట్. అది వాళ్ళ బతికుండగా మా చేతికి రాలే. వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ ప్రాపర్టీ మా చేతికి వచ్చింది. దానికి అన్నీ వెనక్కి కట్టుకోవాల్సి వచ్చింది. దానికి అన్నీ మేము ముందు బాండ్స్ అన్నీ మేము క్లియర్ చేసుకుని మేము ఆన్ హోల్డ్లోకి వెళ్ళవలసి వచ్చింది. అవన్నీ చేసుకున్నాం. ఆయన ఒక పెద్ద లెజెండరీ కమెడియన్. ఆయనకి తగినట్టు కార్యక్రమాలన్నీ చేసుకుని దేనికన్నా సరే ధీటుగా ఆయనకి మేము చేసాం. నెక్స్ట్ అనేక రకాల కార్యక్రమాల్లో చూసుకున్నాం. ఊళ్ళల్లో పొలాల దగ్గర నుంచి వాటి దగ్గర నుంచి ప్రతి ఆటల్లోనే ఫేస్ చేసాం. అన్నీ చేసుకోగలిగాం. కానీ బట్ అక్కడ డబ్బు కాదు, ఆ విలువలు మీరు అడిగారు చూసారా, ఎలా ఉన్నారో ఏంటి తేడా అంటే కొంతమందిలో ఆ తేడా వచ్చేస్తుంది. ఇప్పుడు నాన్నగారితో వాళ్ళకి మనమా ఆ ప్లేస్లో ఎంఎస్ ఉన్నారా, ఆ ప్లేస్లో వేరే ఆర్టిస్ట్ ఉన్నారా, మిగిలిపోతాయి మనకి. వీటి నుంచేద్దాం ఇక నాన్నగారి సమకాలీనతో సీనియర్స్ కమెడియన్స్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీకు నిజంగా టచ్లో ఉన్నారా? ఎంఎస్ నాన్నగారు అబ్బాయి అప్పుడు ఎట్లా ఉన్నారండి? ఇప్పుడు ట్రీట్మెంట్ ఉందా? అందరూ బాగానే ఉన్నారు. కానీ ఒకటేంటంటే నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా యాజ్ వి టోల్డ్ బిఫోర్ సినిమా ఫీల్డ్ తోటి ఎక్కువ టచ్ పెట్టలేదు మమ్మల్ని. మా పని మేము చేసుకోవడం, వెనక్కి వచ్చేయడం వరకే. అంతేగాని వెళ్ళి షూటింగ్లోకి వెళ్ళి కూర్చుని ఎంటర్టైన్ అవ్వడం, ఎంటర్టైన్ చేయడము అది తక్కువ. కాబట్టి ఆ పెయిన్ లేదు మాకు. అరే ఇవాళ మనం వెళ్తే మాట్లాడట్లేదు అది లేదు. చాలా ముందు చూపుతూ డిటాచ్డ్ లైఫ్. ఆయన కూడా సినిమా అయిపోయిన తర్వాత ఒక రైతులాగా, ఒక లెక్చరర్ లాగా, ఒక తాతయ్య లాగా మా పిల్లలకి అట్లా ఉండేవారే తప్ప ఒక ఆర్టిస్ట్ అనేది ఇంట్లో ఎప్పుడు హీ నెవర్ షో. అద్భుతమైన క్యారెక్టర్ చేశాను, నాకు ఇవాళ జాబ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది అంటేనే ఆ రోజు రాత్రి భోజనం చేసేటప్పుడు కూర్చోబెట్టి క్యారెక్టర్ చెప్పేవారు. అలా చెప్పిన క్యారెక్టర్లు అన్నింటికి అవార్డ్స్ వచ్చినాయి. ఇంట్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన క్యారెక్టర్స్ కి. మిగతా పెద్ద ఎక్కువ అస్సలు గాసిపింగ్ అంటే అస్సలు ఉండదు నాన్న దగ్గర. ఇంకా ఎవరైనా మమ్మల్ని అడుగుతారు, ఏంటండి మీకు సినిమా టికెట్లు వచ్చేస్తాయి కదా, మీకు ఫలానా వాళ్ళ ఇంట్లో ఇలా అయిందంట కదా మీకు తెలీదా అంటే అసలు మా డాడీ అలాంటి ఎంకరేజ్ చేయనే చేయరు. నార్మల్ పీపుల్